శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 8వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 8వ అధ్యాయం చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశావతారం. దత్తాత్రేయుని కాలంలో ఆయనకి కార్తవీర్యార్జునుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన మహారాజు. ఆయన మహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు గురువర్యుడు అయిన దత్తాత్రేయుడిని సమీపించి మాఘమాస మహత్యం చెప్పమని కోరాడు. ఆయన అతని కోరికను మన్నించి చెప్పడం ప్రారంభించాడు. భూపాల, భరతఖండంలో అనేకమైన పుణ్య నదులు ఉన్నాయ్యా. అందులో ముఖ్యమైనవి 12 ఉన్నాయి. ఈ 12 నదుల్లోనూ బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ప్రవేశిస్తూ ఉంటాడు ఆయా నదుల్లో. అప్పుడు పుష్కరాలు వస్తాయి ఆ నదులకి. అటువంటి నదుల్లో స్నానం చేసి దాన ధర్మాలు చేస్తే అగణిత పుణ్యం. ఎన్ని పాపాలు చేసిన వాడైనా ఆ పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. అంతేకాదు, మాఘమాసంలో ఏ నదిలో స్నానం చేసినా వాడు కూడా పాపాలు పోవటమే కాకుండా జన్మరాహిత్యం కలిగి మోక్షం పొందుతాడు. కాబట్టి ఏ మానవుడైనా మాఘమాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయవలే. దీనికి ఒక కథ కూడా చెప్తాను, విను. పూర్వకాలంలో గంగానది తీరపోటు ఉత్తర భాగాన భాగ్యపురం అనే ఓ పట్టణం ఉండేది. అందులో నివసించే జనులందరూ కూడా కుబేరులే, బాగా ధనం ఉన్నవాళ్లే. అందులో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు ఉన్నాడు. మహా ధనవంతుడు. బంగారు నగలు నాణేలు రాసులు కొలిది ఉన్నవాడు. కొంతకాలానికి ఆయన చనిపోతే అతని కుమారులు ఇద్దరు తండ్రి ఆస్తిని భాగాలుగా పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేయడం మొదలుపెట్టారు. ఆస్తినంతా ఇద్దరు చెరొక ఉంపుడు గత్తిని ఉంచుకున్నారు. వాళ్ళకు దోచిపెట్టడము, ఇలా మొత్తం ఆస్తిని పాడు చేస్తూ వచ్చారు. ఓ రోజు పెద్ద కుమారుడు దైవవశం చేత అతను చనిపోయాడు. ఎలా? అడవిలో విహరిస్తూ ఉంటే పెద్ద పులి వెంటబడి చంపింది వాడిని. ఇంకా చిన్న కుమారుడు కూడా కర్మవశాత్తు పాము కాటుకు గురై చనిపోయాడు. యమదూతులు వచ్చారు. వారిద్దరిని ముందు యమలోకానికి తీసుకెళ్తారు. ఎవరైనా సరే అక్కడ చిత్రగుప్తుడు లెక్కలు చూసి ఎవడు నరకానికి వెళ్ళాలా, ఎవడు స్వర్గానికి వెళ్ళాడా నిర్ణయిస్తాడు. వాళ్ళిద్దరినీ నరకంలో పడేయమన్నాడు ఆయన. ఇద్దరిని కాదు, పెద్దవాడిని నరకంలో పడేయమన్నాడు. చిన్నవాడినేమో స్వర్గానికి పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తుని అడిగాడు, ఏమిటయ్యా, నన్నేమో స్వర్గానికి అంటావు, ఆయన్నేమో నరకానికి అంటావు మా అన్నయ్యని. నేను పాపాలు చేశాను, ఆయన పాపాలు చేశారు, ఇద్దరం సమానంగా పాపాలు చేశాం కదా అంటే, ఏమిటయ్యా అంటే, నువ్వు ప్రతిరోజు నీ ఉంపుడు కత్తిని కలుసుకుంటాం కోసం నది దాటి వెళ్ళేవాడివి. ఆ నది దాటి వెళ్ళి వచ్చేటప్పుడు మాఘమాసంలో నీ మీద ఆ తుంపర్ల నీళ్లు పడేవి. అదిగో అలా నీకు పుణ్యం ప్రాప్తించిందయ్యా మాఘస్నాన ఫలితము. అందువల్ల నువ్వు ఇప్పుడు స్వర్గానికి వెళ్తున్నావు అని చెప్పాడు. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.